హలో. నమస్తే. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం హైపర్-వి ల్యాబ్‌ని కాన్ఫిగర్ చేద్దాం. ఓకే. స్టార్ట్ చేద్దాం. సో, హైపర్-వి ఎలా ఓపెన్ చేయాలో అందరికీ తెలిసింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఎవరికీ తెలియకపోతే దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ మనం వచ్చేసి కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ప్రోగ్రామ్స్‌కెళ్ళామంటే రన్ విండోస్ ఫీచర్స్ ఆన్ ఆర్ ఆఫ్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ హైపర్-వి అని చెప్పేసి ఉంటది. సో, మీరు కంప్లీట్‌గా ప్రతి ఒక్క బాక్స్‌ని చెక్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకోండి. ఓకే క్లిక్ చేశారంటే మీకు సిస్టమ్‌ని రీస్టార్ట్ చేయమని అడుగుతది. వన్స్ రీస్టార్ట్ అయిన తర్వాత హైపర్-వి సాఫ్ట్‌వేర్ అనేది మీకు ఎనేబుల్ అవుతదనమాట. సో, వన్స్ ఎనేబుల్ అయిన తర్వాత స్టార్ట్‌లోకొచ్చేసి హైపర్-వి అని టైప్ చేశారంటే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇది హైపర్-వి మేనేజర్. దీన్ని మనం ఓపెన్ చేయాలి. ఓకే. ఇది మనకు హైపర్-వి మేనేజర్ ఇలా కనబడతది. కొన్ని విఎమ్స్ రన్ అవుతున్నాయి. నా పర్సనల్ విఎమ్స్. సారీ ఫర్ థట్. సో, ఫస్ట్ మీరు చేయాల్సిన పనేమంటే హైపర్-వి సెట్టింగ్స్ ఇక్కడికెళ్ళేసి రైట్ సైడ్‌లో ఉంది. హైపర్-వి సెట్టింగ్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో, ఇక్కడొచ్చేసి మీరు వర్చువల్ హార్డ్ డిస్క్, వర్చువల్ మెషిన్స్‌కి లొకేషన్‌ని చేంజ్ చేయాలి. డిఫాల్ట్‌గా సి డ్రైవ్‌లో ఉంటుంది. సో, మీరేం చేస్తారంటే దానికి ఒక డెడికేటెడ్ ఫోల్డర్‌ని ప్రొవైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే డి డ్రైవ్‌లో హైపర్-వి అనే ఫోల్డర్స్‌లో పెట్టుకున్నా. సో, ఇదే విధంగా మీరు కూడా ఒక డెడికేటెడ్ ఫోల్డర్‌ని దీనికి ప్రొవైడ్ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ స్విచ్ మేనేజర్ దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడొచ్చేసి మీకు న్యూ వర్చువల్ స్విచ్ నెట్వర్క్‌ని క్రియేట్ చేయాలి. అది కూడా ప్రైవేట్ నెట్వర్క్. దాన్ని ఇక్కడ క్రియేట్ వర్చువల్ స్విచ్ అని ఉంది. క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ల్యాబ్.కామ్ అని ఇస్తున్నా. ఎందుకంటే మన ల్యాబ్‌లో యూజ్ చేసే డొమైన్ నేమ్ కూడా సేమ్ ల్యాబ్.కామ్ అని ఉంటుంది. కాబట్టి ఇదే ఇస్తున్నా. సో, నేమ్ ప్రొవైడ్ చేసుకొని అప్లై అండ్ ఓకే అన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకు ఫస్ట్ చేయాల్సిన పని అయిపోయింది. సో, నెక్స్ట్ ఏమంటే సో, ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్స్ అన్నీ కూడా ఒక డెడికేటెడ్ ఫోల్డర్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? ఆ డెడికేటెడ్ ఫోల్డర్‌లో మీరు పెట్టుకున్నారంటే ఈజీగా మనం అక్కడి నుంచి కాపీ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సో, ఫైన్. సో, ఫస్ట్ మనం ఇనిషియల్‌గా విఎమ్స్‌ని క్రియేట్ చేద్దాం. దాని తర్వాత ఇన్‌స్టాలేషన్ తర్వాత చూద్దాం. ఓకే. సో, కొత్త విఎమ్‌ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ అని ఉంది కదా! రైట్ సైడ్‌లో న్యూ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేశారంటే వర్చువల్ మెషిన్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ మనకు వర్చువల్ మెషిన్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. సో, మనం ఆల్రెడీ చెప్పున్నాం. మనం ఏడీ మెషిన్‌ని, ఎస్‌క్యూఎల్ మెషిన్‌ని, సీఎం అంటే కాన్ఫిగరేషన్ మేనేజర్ మెషిన్‌ని క్రియేట్ చేస్తాం. దాని తర్వాత ఒక ల్యాబ్ ఎన్విరాన్మెంట్ కోసం మనకు విండోస్ 10 మెషిన్ కూడా క్రియేట్ చేస్తామని చెప్పేసి చెప్పాను. సో, అదేవిధంగా మనం ఈ 4 ఆర్ 5 మెషిన్స్‌ని మనం క్రియేట్ చేసి పెట్టుకుందాం. ఓకే. సో, మెషిన్ నేమ్ వచ్చేసి మనకు ఏడీ సర్వర్. సో, ఏడీ ఎస్ఆర్‌వి అని పెడుతున్నాం. ఓకే. సో, నాకు ఆల్రెడీ ఇక్కడ రన్ అవుతున్నాయి కాబట్టి నేను కొంచెం డిఫరెంట్‌గా పెట్టుకోవాలి. సో, మీరైతే ఏడీ ఎస్ఆర్‌వి అని పెట్టేసేయండి. ఓకే. సో, నేను ల్యాబ్ హైఫన్ అని పెడుతున్నా. ఓకే. సో, ఇక్కడ స్టోర్ వర్చువల్ ఇన్ డిఫరెంట్ లొకేషన్ ఉంది కదా! ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఈ చెక్ మార్క్‌ని మీ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్‌ని కాపీ చేసుకొని ఇక్కడ ఫోల్డర్‌లో పేస్ట్ చేసేసి ఒక బ్యాక్ స్లాష్ ప్రొవైడ్ చేయండి. సో, అప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఈ లొకేషన్‌లో. ఆ ఫోల్డర్ లోపల మనం క్రియేట్ చేసి వర్చువల్ మెషిన్ యొక్క ఫైల్స్ అనేటివి లోపల మనకు సేవ్ అయితాయి. ఓకేనా? సో, క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి జనరేషన్ 2. సో, ఖచ్చితంగా ఇది జనరేషన్ 2నే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, జనరేషన్ 1 అయితే మనం పెట్టుకోకూడదు. సో, ఎందుకు పెట్టుకోకూడదంటే జనరేషన్ 1 అని చెప్పేసి ఇది చాలా ఓల్డ్ టెక్నాలజీ. సో, మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే జనరేషన్ 1 అనేది ఒక డబ్బా కంప్యూటర్ అనుకో. జనరేషన్ 2 అనేది ఒక న్యూ ల్యాప్‌టాప్ అనుకో. ఓకే. సో, ఇది డిఫరెన్స్ అనమాట 1కి, 2కి. సో, మనకు డబ్బా కంప్యూటర్‌లు అవసరం లేదు కదా! కొత్త జనరేషన్ ల్యాప్‌టాప్సే కావాలి కదా! కాబట్టి జనరేషన్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఒక్కసారి దీన్ని సెలెక్ట్ చేశారంటే బై మిస్టేక్ మళ్ళా మార్చనీకుండదు. మళ్ళా విఎం డిలీట్ చేసుకొని మళ్ళా కొత్తగా విఎం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, క్లిక్ నెక్స్ట్. ఇది స్టార్టప్ మెమరీ. మెమరీ అంటే ర్యామ్ అనమాట. సో, మీరు పవర్ ఆన్ చేసినప్పుడు ఎంత ర్యామ్‌తో పవర్ ఆన్ కావాలి అనేది ఇక్కడ మనకు మెమరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో, స్టార్టప్ 4 జీబీ ఉంది. నాకైతే ఇక్కడ బై డిఫాల్ట్ 4 జీబీ ఉంటుంది.
సో, మీ ఒకవేళ మీ ర్యామ్ కెపాసిటీ తక్కువ ఉంటే తక్కువ ఉండొచ్చు. ఓకే. సో, నేనైతే ప్రస్తుతానికి అలా ఉండిస్తున్నా. ఓఎస్ పడిన తర్వాత మనం మార్చుకుందాం. ఓకే. సో, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ నెట్వర్కింగ్ ఇక్కడ మనం ఒక ల్యాబ్ ఇచ్చాం కదా! వర్చువల్ స్విచ్ మేనేజర్‌లో మనం ప్రొవైడ్ చేసాం కదా! వర్చువల్ స్విచ్‌ని. అది మనం సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ నెక్స్ట్. ఇది వర్చువల్ హార్డ్ డిస్క్. ఇది క్రియేట్ చేస్తుంది విత్ 127 జీబీ. సో, సి డ్రైవ్‌కి 127 జీబీ సరిపోతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మీరు ఓఎస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఫోల్డర్ నుంచి బ్రౌజ్ చేసుకొని మీరు సర్వర్ 2022 సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకే. క్లిక్ నెక్స్ట్. ఇక్కడొచ్చేసి ఫినిష్. ఓకే. సో, మీకొచ్చేసి ఒక ఏడీ సర్వర్ రెడీ అయిపోయింది. సో, ఇదే విధంగా మీరు చకచకా ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని అదేవిధంగా సీఎం సర్వర్‌ని గూడా మీరు క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. సో, మనకు 3 సర్వర్‌లయితే రెడీగా ఉన్నాయి. దాని తర్వాత మనకు కావాల్సింది క్లయింట్ ఓఎస్. సో, న్యూ వర్చువల్ మెషిన్. W10 CL అంటే మనకు షార్ట్ ఫార్మ్‌లో క్లయింట్ అనమాట. సో, W10 CL01 అని చెప్పేసి నేను ఇస్తున్నా. సో, మీరు మీ మెషిన్స్‌లో అంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు ఈ ల్యాబ్ హైఫర్‌ని డిలీట్ చేసేసుకొని మీరు ఓన్లీ ఈ తర్వాత నేమ్ మాత్రం పెట్టుకోండి. ఓకే. సో, నెక్స్ట్. ఇది కూడా సేమ్ జనరేషన్ 2 అని డిఫాల్ట్‌గా వదిలేసేయండి. సో, మీరిక్కడ బ్రౌజ్ చేసుకొని విండోస్ 10 మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా! ఆ ఐఎస్ఓ ఫైల్‌ని ప్రొవైడ్ చేసుకోండి. ఓకే. సో, నేను తర్వాత ఇచ్చుకుంటా. సో, ఫైన్. మనకైతే మనకు కావాల్సిన 4 మెషిన్స్ రెడీగా ఉన్నాయి. ఓకే. సో, వీటికి ఓఎస్ ఇన్‌స్టాల్ చేయడం నార్మలే. సో, అది కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్‌గా. సో, ఫస్ట్ అంతకన్నా ముందు ఏం చేస్తారంటే చెక్ పాయింట్స్ అనేవి ఆటోమేటిక్‌గా సేవ్ అవుతూ ఉంటాయి. సో, చెక్ పాయింట్స్ అంటే మీకు ఆహ్, సేవింగ్ పాయింట్స్ అనమాట. సో, ఆటోమేటిక్‌గా ఒక పాయింట్ దగ్గర మెషిన్‌ని సేవ్ చేస్తా ఎళ్తది. మీకేమన్నా మిస్టేక్స్ జరిగాయంటే మళ్ళా మీరు రివర్ట్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మెషిన్ పాయింట్ సేవ్ అయింది చెక్ పాయింట్. ఈరోజు మీరు ల్యాబ్ చేస్తున్నారు. మిస్టేక్ ఏమైనా జరిగింది ల్యాబ్‌లో కరప్ట్ అయింది ఓఎస్ అనుకున్నారంటే నిన్న చెక్ పాయింట్‌కి అప్లై చేశారంటే మీకు నిన్న ఎలాగుందో మెషిను అలాగే వచ్చేసి మీకు మెషిన్ రెడీ అవుతదనమాట. ఓకేనా? సో, అది మనకు చెక్ పాయింట్స్ వల్ల వెరీ యూసేజ్ అనమాట. సో, ఖచ్చితంగా చెక్ పాయింట్స్ అనేవి మనకు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, మీరు దాన్ని ఫ్రీక్వెంట్‌గా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ పాయింట్స్ ఆప్షన్ ఉంది సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత. ఇక్కడ మీరు యూజ్ ఆటోమేటిక్ చెక్ పాయింట్స్ ఉంది. ఇది పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్‌గా తీసుకుంటూ ఉంటుంది. లేదు దాని తర్వాత నేనే పెట్టుకుంటా ఇష్టం వచ్చినప్పుడు అనుకుంటే ఈ చెక్ మార్క్ తీసేసుకొని మీకు నచ్చినప్పుడు చెక్ పాయింట్ పెట్టుకోండి. ఎలా అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చెక్ పాయింట్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే అది ఆటోమేటిక్‌గా చెక్ పాయింట్ తీసుకుంటుంది. ఓకే. ఓకే. ఫైన్. సో, మనం ఒక ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. దానికి ఫస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి కనెక్ట్ కొట్టారంటే మనకి ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. లేదంటే డబుల్ క్లిక్ ఇచ్చినా కూడా మనకి ఇట్లా విండో ఓపెన్ అవుతదనమాట. ఓకే. సో, మీరు చేయాల్సిన పనేమంటే ఇంకొకటి ప్రతి వీఎంకి కూడా ఫైల్ సెట్టింగ్స్‌కెళ్ళండి. ఇక్కడ ప్రాసెసర్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. సో, ఇక్కడొచ్చేసి బై డిఫాల్ట్‌గా 8 ప్రాసెసర్స్ తీసుకుంటుంది. సో, అంటే నా సిస్టమ్‌లో ఉన్న ప్రాసెసర్‌ని బట్టి తీసుకుంటుందిది. సో, మీ సిస్టమ్‌లో ఉన్న ప్రాసెసర్‌ని బట్టి ఇది మార్చుకుంటూ ఉంటుంది. మనకింత అవసరం లేదు. మినిమమ్ ఒక ప్రాసెసర్ చాలు. విండోస్ 11 క్లయింట్ వాడేటప్పుడు మాత్రం 2 ప్రాసెసర్స్ పెట్టుకోండి. రిమైనింగ్ అంతా కూడా 1 ప్రాసెసర్‌తో మనం ల్యాబ్‌ని వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఓకే క్లిక్ చేసేసి స్టార్ట్ కొట్టేయండి. సో, ప్రెస్ ఎనీ కీ ఉంటుంది. ప్రెస్ చేసేస్తే సెటప్ స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ క్లిక్ నెక్స్ట్ పెట్టుకోండి. సో, ఇంకొక విషయం ఏమంటే లాంగ్వేజ్, కంట్రీ ఇవన్నీ కూడా యునైటెడ్ స్టేట్స్ పెట్టుకోండి. సో, ఎందుకు చెప్తున్నా యునైటెడ్ స్టేట్స్ పెట్టుకోవాలి అని చెప్పేసంటే, సో, మనం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కొలేషన్ అని చెప్పేసి ఉంటదనమాట. యునైటెడ్ స్టేట్స్ ఓఎస్‌తో ఇన్‌స్టాల్ చేసామంటే బై డిఫాల్ట్‌గా మనకు కావాల్సిన కొలేషన్ మనకు వచ్చేస్తది. లేదు అంటే మళ్ళా మనం మాన్యువల్‌గా సెటప్ చేసుకోవాలి. అవి కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. సరిగ్గా సెటప్ కావు. ఓకే. సో, దానికోసం అని చెప్పేసి చెప్తున్నా. యునైటెడ్ స్టేట్స్
లాంగ్వేజ్ పెట్టుకోండి. కంట్రీ ఫార్మాట్ అన్నీ కూడా యూఎస్ఏ ఉండాలి. క్లిక్ నెక్స్ట్, ఇన్‌స్టాల్ నౌ. ఇక్కడొచ్చేసిన తర్వాత స్టాండర్డ్ ఎవల్యూషన్ లేదా డేటా సెంటర్ ఎవల్యూషన్ రెండిట్లో కూడా డెస్క్‌టాప్ ఎక్స్‌పీరియన్స్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డెస్క్‌టాప్ ఎక్స్‌పీరియన్స్ కాకుండా మీరు వేరేది సెలెక్ట్ చేసుకున్నారంటే కంప్లీట్‌గా ఇది కమాండ్ ప్రాంప్ట్ విండో మాదిరి కానొస్తది ఓఎస్ అంతా కూడా. సో, మీకు గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఉండదు. ఓన్లీ కమాండ్ ప్రాంప్ట్ మాదిరిగా ఉంటది. కాబట్టి మీరు ఫస్ట్‌ది డెస్క్‌టాప్ ఎక్స్‌పీరియన్సే పెట్టుకోవాలి. సో, స్టాండర్డ్ ఎవల్యూషన్‌కి, డేటా సెంటర్ ఎవల్యూషన్‌కి పెద్ద తేడా ఏమి ఉండదు. ఓన్లీ స్లైడ్ చేంజ్ చేస్తే మీరు రెండిట్లో ఏది పెట్టుకున్నా ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయండి లైసెన్స్‌ని. నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ కొట్టేసేయండి. సో, బై డిఫాల్ట్‌గా ఒక డ్రైవ్‌లో మనకు ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఓకేనా? సో, ఇన్‌స్టాలేషన్ అంతా నార్మలే. సో, మీరు మామూలుగా మీ ఫిజికల్ కంప్యూటర్స్‌కి ఇన్‌స్టాల్ చేసినట్లే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఓఎస్ ఇన్‌స్టాల్ అయిపోయింది. పాస్వర్డ్ సెట్ చేయమని అడుగుతుందనమాట. సో, పాస్వర్డ్ వచ్చేసి మరీ కాంప్లికేటెడ్‌గా పెట్టుకోవద్దండి. సింపుల్‌గా పెట్టుకోండి. సింపుల్ అంటే SCCM@123 చాలు. ఓకేనా? సో, నెక్స్ట్ ఫినిష్ కొట్టేయండి. సో, ఇదొచ్చేసి మనకు డిస్‌ప్లేని బట్టి ఇది అడుగుతది. మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి విండో సైజ్‌ని. సో, మినిమమ్ 800/600 పిక్సెల్స్ పెట్టుకొని సేవ్ కొట్టేసి కనెక్ట్ చేసుకోండి. ఓకే. సో, పాస్వర్డ్ ఎంటర్ చేశారంటే లాగిన్ అవుతుంది. సో, మనకు ఏడీ సర్వర్ ఓఎస్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిందనమాట. ఓకే. సో, ఇదే విధంగా రిమైనింగ్ సీఎం సర్వర్‌కి, ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి ఇన్‌స్టాల్ చేయండి. అలాగే విండోస్ 10 క్లయింట్‌కి కూడా ఓఎస్ ఇన్‌స్టాల్ చేసి రెడీగా పెట్టుకోండి. ఓకే మరి. సో, నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. అంతవరకు హావ్ ఎ గ్రేట్ డే. బై.